In this video, we are going to discuss about what is service-based companies and what is product-based companies, what is the difference between them. First, service-based companies ante service-based companies sell customized services to organizations. Customized services ante customer client ఏదైతే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాడో ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి ఆర్గనైజేషన్స్కి. ఏవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. Whereas product-based companies sell reusable products to people or organizations. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే పీపుల్ అంటే మనలాంటి నార్మల్ పీపుల్కి లేకపోతే ఆర్గనైజేషన్స్కి ప్రొడక్ట్స్ని సెల్ చేస్తాయి. ఇవేంటంటే రీయూజబుల్ ప్రొడక్ట్స్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ చేసిన ప్రొడక్ట్స్ రీయూజబుల్, యాజ్ వెల్ యాజ్ సర్వీస్ బేస్డ్ చేసి ఓన్లీ పర్టికులర్ కైండ్ వాడగలడు. దీనికి ఇది అండర్స్టాండ్ చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం టైలర్కి క్లాత్ కుట్టించుకోవడానికి మన బాడీ మెజర్మెంట్స్ ఇస్తాం. దాని ప్రకారం టైలర్ మనకి క్లాత్ స్టిచ్ చేసి ఇస్తాడు. ఆ క్లాత్తో ఎవరు వేసుకోగలరు? అది ఎవరైతే బాడీ మెజర్మెంట్ ఇచ్చారో వాళ్ళ వాటికి సెట్ అయ్యిద్ది. సో అదేంటిది సర్వీస్ బేస్డ్ కంపెనీ సర్వీసెస్ అంటే ఓన్లీ పర్టికులర్ క్లయింట్కి, సింగిల్ క్లయింట్కి సర్వీస్ అనేది యూజ్ అయ్యిద్ది, మిగతా వాళ్ళకి యూజ్ కాదు. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే జనరలైజ్డ్గా అంటే వాళ్ళు జనరలైజ్డ్గా క్లాత్ స్టిచ్ చేసి మార్కెట్లో అమ్ముతారు. వెదర్ ఆర్గనైజేషన్స్కైనా అమ్ముతారు, లేదా డైరెక్ట్గా పీపుల్కైనా అమ్ముతారు. వాళ్ళు తయారు చేసిన క్లాత్స్ అనేది ఏంది, సైజెస్ ఎల్ అని, ఎం అని అట్లా అవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే రీయూజబుల్, అది ఎంతమందిని యూజ్ చేసుకోవచ్చు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే పర్టికులర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఒక జనరలైజ్డ్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తాయి, జనరలైజ్డ్ ప్రోడక్ట్ని అందరూ వాడుకునేలాగా. అందుకని దీన్ని రీయూజబుల్ ప్రోడక్ట్ అన్నా, ఇది కస్టమైజ్డ్ సర్వీసెస్ అన్నాం. ఇక్కడ అసలు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి? ఫస్ట్, ఆర్గనైజేషన్స్ అంటే క్లయింట్స్ గివ్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఒక క్లయింట్ ఉండి రిక్వైర్మెంట్ ఇస్తాడు ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, నాకు ఈ రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఇది తయారు చేసి నాకు ఇట్లా సర్వీస్ ప్రొవైడ్ చేయని. ఆ సర్వీస్ ప్రకారం వాళ్ళు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, లేకపోతే వెబ్ అప్లికేషన్ ఏదైతే అది డిజైన్ చేసిస్తారు. నెక్స్ట్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డిజైన్ అండ్ బిల్డ్ కస్టమ్ సాఫ్ట్వేర్. అది ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ కావాలో అది డిజైన్ చేసి ఇస్తారు సర్వీస్ బేస్డ్ కంపెనీస్. దట్ సాఫ్ట్వేర్ ఈ స్పెసిఫిక్ టు దట్ క్లయింట్ ఓన్లీ. ఏ క్లయింట్ అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇస్తాడో ఆ క్లయింట్కే ఆ ప్రోడక్ట్ అనేది వ్యాలిడ్గా పనిచేసిద్ది, మిగతా వాళ్ళకి పని చెయ్యదు మ్యాక్సిమం. ఆఫ్టర్ డెలివరీ మెయింటెనెన్స్ మే కంటిన్యూస్. వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఇచ్చాక ఎవరైతే డిజైన్ చేశారో ఆ సాఫ్ట్వేర్ని మ్యాక్సిమం వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేసిన రోజులు ఆ క్లయింట్ వాళ్ళకి మనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ సర్వీసెస్కి. ఒకవేళ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయకుండా ఆపేస్తే అది వాళ్ళ అగ్రిమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది, ఒకవేళ సర్వీస్ ప్రొవైడ్ చేయాలా లేదా ఓన్లీ జస్ట్ ప్రోడక్ట్ క్రియేట్ చేసి ఇచ్చేయాలా అని. సో అది అట్లా వర్క్ అవుతాయి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ పర్టికులర్ క్లయింట్ వచ్చి నాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నాకు ఎట్లా చేసే అని ఏమి ఉండదు. వాళ్ళు అందరికి ఉపయోగపడేలాగా జనరలైజ్డ్ ప్రోడక్ట్ని డిజైన్ చేస్తారు. కంపెనీస్ డిజైన్ జనరలైజ్డ్ సొల్యూషన్ ఆర్ డిసైడ్ వాట్ ప్రోడక్ట్ టు బిల్డ్. ఏం ప్రోడక్ట్ బిల్డ్ చేయాలా, లేకపోతే అసలు పీపుల్కి యూజ్ అయ్యేలా జనరల్ సొల్యూషన్ ఏం చేయాలని ఆలోచిస్తారు. నెక్స్ట్, ప్రోడక్ట్ ఈస్ డిజైన్డ్ ఫర్ మెనీ యూజర్స్. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ పర్టికులర్గా సింగిల్ క్లయింట్కి యూజ్ అయిద్దని లేదు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ అప్డేట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. వాళ్ళు చేసిన ప్రోడక్ట్లో అప్డేట్స్ ఇంప్రూవ్మెంట్స్, లైక్ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, యాప్ అప్డేట్స్ వస్తాయి, అట్లా ఏమైనా అప్డేట్స్ ఇస్తారు. అసలు ఇప్పుడు ఈ రెండింటిని అర్థం చేసుకొని ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన కాలేజ్ ఈఆర్పీ సిస్టమ్ ఉంది, అందరికీ తెలిసే ఉండేది ఈఆర్పీ సిస్టమ్. ఇప్పుడు పర్టికులర్గా ఒక కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్ వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో రిక్వైర్మెంట్స్ చెప్పిద్ది, నాకు ఈ సర్వీసెస్ ఉండాలి నా దాంట్లో ఇట్లా 2 లాగిన్స్ ఉండాలి, టీచర్ లాగిన్, స్టూడెంట్ లాగిన్. స్టూడెంట్ లాగిన్లో ఇట్లా వాళ్ళకి ఈ డీటెయిల్స్ కనపడాలి, టీచర్ లాగిన్లో ఇట్లా ఈ డీటెయిల్స్ కనపడాలి అని చెప్పిద్ది. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళకి తగ్గట్టు అంటే ఆ ఎక్స్ అనే కాలేజ్ తగ్గట్టు ఒక ఈఆర్పీ సిస్టమ్ని బిల్డ్ చేసేస్తారు. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే జనరలైజ్డ్ ఈఆర్పీ సిస్టమ్ని బిల్డ్ చేస్తాయి. అంటే మోర్ దెన్ 1 కాలేజ్. ఇప్పుడు ఏబీసీ అనే కాలేజెస్ ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ డిజైన్ చేసే ఈఆర్పీ సిస్టమ్ ఏమో ఏబీసీ కాలేజ్ ఎవరైనా వాడుకోవచ్చు. జస్ట్ అక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే ఆ కాలేజ్ నేము, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ నేమ్స్, స్టూడెంట్ నేమ్స్ అవే చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ జనరలైజ్డ్ ప్రొడక్ట్ చేస్తారు వీళ్ళు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీలో పర్టికులర్గా ఒక క్లయింట్కే ప్రొడక్ట్ చేస్తారు. అసలు ఓకే, ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళు రన్ చేస్తున్నారు, మరి రన్ చేయడానికి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, దానికి మనీ ఎట్లా సంపాదిస్తారు? హౌ దే ఎర్న్ మనీ? ఫస్ట్ వాళ్ళు ఎట్లా
ఏం చేస్తారంటే మనీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఛార్జింగ్ పర్ ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్కి ఎంతని, లేకపోతే పర్ అవర్కి ఎంతని, పర్ ఎంప్లాయ్కి ఎంతని, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఎంత టైం ఆ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేశారు దాని ప్రకారం ఛార్జ్ చేస్తారు మనీ. ఆ ఛార్జ్ చేసిన దాని ప్రకారం క్లయింట్ మనీ పే చేస్తాడు, ఆ మనీని వాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ కానీ అట్లా. నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అట్లా ఏం చేస్తాయి అంటే ఇప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్ చేసి మార్కెట్లోకి వదులుతారు, ఆ సేల్స్ నుంచి మనీ వస్తాయి. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఉన్నాయి, ఇవేం చేస్తాయి అవి ప్రోడక్ట్సే కదా. యూట్యూబ్ అనేది ఒక ప్రోడక్ట్, నెట్ఫ్లిక్స్ అనేది ఒక ప్రోడక్ట్. ఇప్పుడు యూట్యూబ్లో మనం యాడ్స్ రాకుండా ప్రీమియం తీసుకుంటారు, అదేవిధంగా నెట్ఫ్లిక్స్లో మూవీస్ అవి చూడటానికి ప్రీమియం తీసుకుంటారు. లైక్ అట్లా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సబ్స్క్రిప్షన్స్ నుంచి, యాడ్స్ నుంచి, వీటి నుంచి మనీ ఎర్న్ చేసింది. నెక్స్ట్ లైసెన్సింగ్ అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ కొంటాం, ల్యాప్టాప్స్లో విండోస్ ఓఎస్ ఉండిద్ది, అది లైసెన్స్డ్ ఓఎస్. అంటే మనం మనీ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి మనం మనీ పెట్టి కొనుక్కుంటున్నాం, దానికి ఒక లైసెన్స్ ఉండిద్ది, లైసెన్స్ నెంబర్ ఆ సాఫ్ట్వేర్కి. కంపెనీ వాడు ఇన్బుల్ట్గా ల్యాప్టాప్లో లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు మనకి. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, ఇవన్నీ మనకి లోకల్గా తెలిసినవి, బాగా వెల్ నోన్ కంపెనీస్. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాంగ్ కంపెనీస్ అంటాం, అంటే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్. ఇక్కడ అంటే మైక్రోసాఫ్ట్, మిగతాని సేమ్ అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇవి బాగా ఫేమస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో శాలరీస్ ఎట్లా ఉంటాయి. ఫర్ ఫ్రెషర్కి అయితే 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యింది, 3 lakhs నుంచి 15 lakhs వరకు ఉండొచ్చు. అది హైయెస్ట్ ఎంత ఉండిద్దని అతని ఆ పర్టికులర్ పర్సన్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉండిద్ది, మనం చెప్పలేం పర్టికులర్ ఇదే హైయెస్ట్ ఇంతే ఉంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో శాలరీస్ ఎట్లా ఉంటాయంటే డబల్ డిజిట్ నుంచే స్టార్ట్ అవుతాయి, సింగిల్ డిజిట్లో ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఈ మ్యాంగ్ కంపెనీస్లో అయితే అసలు ఉండకపోవచ్చు, సింగిల్ డిజిట్లో ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. అండ్ మ్యాక్సిమం డబల్ డిజిట్ అంటే 2 digit నుంచే 2 digit శాలరీస్ అంటే 20 lakhs అట్లా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, 15 lakhs 2 digit శాలరీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ మ్యాంగ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలంటే మనకి ఏం స్కిల్స్ కావాలి. ఎక్కువ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే యాప్టిట్యూడ్ మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే, అండ్ దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి, ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్, అండ్ కోర్ సిఎస్ ఫండమెంటల్స్ అంటారు, డిబిఎంఎస్ కానీ, ఊప్స్ కానీ, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, అవి బేసిక్ తెలిసి ఉండాలి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఆ స్కిల్స్ ఉంటే మ్యాక్సిమం ప్లేస్ అవుతారు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో. అదే మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వస్తే ప్యూర్ డిఎస్ఏ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అసలు ప్యూర్ అడ్వాన్స్డ్ డిఎస్ఏ మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అంటారు. డేటా స్ట్రక్చర్స్లో స్టాక్, క్యూ, లింక్, లిస్ట్, యారే, హ్యాష్ మ్యాప్స్, ఇవి ఉంటాయి బేసిక్ డేటా స్ట్రక్చర్స్, అవైనా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. అండ్ దెన్ అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్ ఉంటాయి మనకి, గ్రేడీ అల్గరిథమ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అల్గరిథమ్స్, బ్యాక్ ట్రాకింగ్ అల్గరిథమ్స్, ఇట్లా అల్గరిథమ్స్ కొన్ని ఉంటాయి, వాటి మీద ప్యూర్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి అవి. దాంతోపాటు సిస్టమ్ డిజైన్ అని ఉండిద్ది, లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్. ఈ లో లెవెల్ ఫ్రెషర్స్కి అయితే లో లెవెల్ డిజైన్ వస్తే చాలు, లో లెవెల్ డిజైన్ వాటికి. అదే ఎంప్లాయ్ విత్ 4 or 6 years ఎక్స్పీరియన్స్ అయితే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మస్ట్ అండ్ షుడ్గా హై లెవెల్ డిజైన్ వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ కోర్ సిఎస్ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, ఇవన్నీ కొంచెం మీడియం నుంచి ఎక్స్పర్ట్ లెవెల్కి వచ్చి ఉండాలి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలంటే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, దాన్ని B2B మోడల్ అంటారు, బిజినెస్ టు బిజినెస్. ఇంకోటి ఏంటంటే B2G, బిజినెస్ టు గవర్నమెంట్. అంటే ఇది బిజినెస్, సర్వీస్ బేస్డ్ కంపెనీ అది కూడా ఒక కంపెనీ, అది ఒక బిజినెస్, అది ఇంకో బిజినెస్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, సో దాన్ని B2B అంటారు. ఇంకా ఏంటంటే బిజినెస్ టు గవర్నమెంట్, బిజినెస్ టు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వచ్చిందనుకో, ఏదో ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తారు, దాని ప్రకారం గవర్నమెంట్కి కావాల్సిన సర్వీస్ని చేసి ఇచ్చిద్ది సర్వీస్ బేస్డ్ కంపెనీ, B2G అంటారు దాన్ని, బిజినెస్ టు గవర్నమెంట్. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే B2B అండ్ B2C, బిజినెస్ టు బిజినెస్ ఉండిద్ది, బిజినెస్ టు కస్టమర్ అంటే డైరెక్ట్గా నార్మల్ పీపుల్ సెల్ చేస్తారు, దాన్ని బిజినెస్ టు కస్టమర్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.